అందరికీ నమస్కారం. నిన్న అర్ధరాత్రి 2:15 గంటల సమయంలో ఒక ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆ సమయంలో వచ్చేది జనరల్‌గా ఎమర్జెన్సీ కాల్సే కదా! లిఫ్ట్ చేశాను. నిద్ర మత్తులో ఉంటే లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే, "సార్ మీదొక ఫోన్ ఇన్ కావాలి" అని అడిగారు. దేని మీద, ఎందుకు అని అడిగాను. ఏం జరిగిందో అని. అప్పుడు వాళ్ళన్నారు, "ట్రంప్ ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఇంకొన్ని గంటల్లో ఇరాన్ నాగరికత ఉండదు. ఇరాన్ అనేది ఇక క్లోజ్డ్ చాప్టర్ అనే రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మీరు మాట్లాడాలి" అని అడిగారు. ఇంత అర్ధరాత్రి సమయంలో కాల్ చేశారంటే, సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా, ట్రంప్ స్టేట్మెంట్ కాబట్టి కాల్ చేయాల్సి వచ్చింది ఇంత అర్ధరాత్రి పూట అని అన్నారు వాళ్ళు. జనరల్‌గా అర్ధరాత్రి పూట లైవ్లు నడపరు, ఇట ఫోన్లు లైవ్కి రమ్మని అడగటాలు ఉండవు జనరల్గా అయితే. కానీ వాళ్ళు దాన్ని ఎమర్జెన్సీ కింద అనుకున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు నేను మాట్లాడలేను, నేను నిద్రమత్తులో ఉన్నాను, నేను ఫోన్ ఇస్తే ఇంట్లో వాళ్ళు కూడా నిద్రలేస్తారు, ఇప్పుడు నేను మాట్లాడలేను, కానీ ఏముండదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకో గంటలోనో 2 గంటల్లోనో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి అని చెప్పాను. నిజానికి మన ఛానల్లో కూడా నిన్న ట్రంప్ స్టేట్మెంట్ మీద వీడియోలు చేయకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు నిజానికి మన ఛానల్లో వీడియోలు కొద్దిగా లేటుగా కనెక్ట్ అవుతున్నాయి. నేను ట్రంప్ స్టేట్మెంట్ మీద ఒక వీడియో చేశాను అనుకోండి, అది కనెక్ట్ అయ్యేసరికి ట్రంప్ స్టేట్మెంట్ మార్చేస్తాడు. నిలకడ లేని స్టేట్మెంట్ కదా, కాబట్టి మార్చేస్తాడు. అది మళ్ళీ కార్తిక్ గారు ఏంటి అప్డేట్ ఏం వేరే రకంగా ఉంది, ఇలా చెప్పారేంటి అని అంటారనే ఉద్దేశంతో ట్రంప్ స్టేట్మెంట్ మీద నేను వీడియో చేయలే. ఎందుకంటే గంటల్లోనే ట్రంప్ స్టేట్మెంట్ మార్చేస్తుంటాడు. నేను నిన్న చెప్పాను సీజ్ ఫైర్ ప్రకటిస్తాడని, ఆ ఛానల్కి చెప్పాను. కరెక్ట్గా 3:30 గంటల ప్రాంతంలో, అంటే మన కాలమానం ప్రకారం 3:30 గంటల ప్రాంతంలో ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాను. ముందుగా పాకిస్తాన్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినట్టుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఒక 2 వారాల పాటు యుద్ధాన్ని ఆపండి అని ఒక రిక్వెస్ట్ని ట్రంప్ని వేడుకుంటున్నట్టుగా దీనికి ఇరాన్ కూడా అంగీకరించింది, సీజ్ ఫైర్కు మీరు కూడా అంగీకరించాలి అని పాకిస్తాన్ అడుగుతున్నట్టుగా, పాకిస్తాన్ అడుగుతున్న దాన్ని ట్రంప్ ఓకే చేసినట్టుగా. ఎలాగో పాకిస్తాన్ అమెరికా తొత్తు దేశమేగా, ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు, నీ స్టేట్మెంట్ ఆధారంగా నేను స్టేట్మెంట్ ఇస్తానే ఒక అండర్స్టాండింగ్లో ఫస్ట్ పాకిస్తాన్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి. మరి కొద్దిసేపటికి ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టు. ఆ పైగా ట్రంప్ స్టేట్మెంట్ క్లియర్గా గమనించండి, 10 కండిషన్స్ ఇరాన్ పెట్టినవి న్యాయబద్ధంగా అనిపించాయట. వాటి మీద ఈ నెల 10వ తారీఖు నుంచి చర్చలు జరగబోతున్నాయట. నిజానికి ఇరాను ఈ 10 కండిషన్ ఇవాళ కొత్తగా పెట్టలే. ఇరాన్ ఈ 10 కండిషన్స్ పెట్టి ఓ 4-5 రోజులు అవుతుంది. 4-5 రోజుల క్రితం ఈ 10 కండిషన్స్ న్యాయబద్ధం కాదు, వీటిని నేను అసలు తిరస్కరిస్తున్నానని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కావాలంటే వెనక్కి చూడండి. పైగా అమెరికా వాళ్ళు ఒక 5 కండిషన్స్ పెట్టారు. ఫస్ట్ ఏమో అమెరికా ఒక 5 కండిషన్స్ ఏమో పెడితే వాటిని తిరస్కరిస్తూ ఇరాన్ వాళ్ళు తిరిగి ఒక 5 కండిషన్స్ పెట్టారు. వాటిని ట్రంప్ తిరస్కరించాడు. తర్వాత మళ్ళా చర్చలో భాగంగా పాకిస్తాన్, టర్కీకి ఇరాన్ వాళ్ళు 10 కండిషన్స్ అమెరికా పెడుతున్నట్టుగా పంపించారు. వాటిని కూడా ట్రంప్ తిరస్కరించాడు. వీళ్ళ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ కండిషన్స్ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ నిన్న మాత్రం ఇరాన్ పెట్టినటువంటి ఒక 10 షరతులు ఏవైతే ఉన్నాయో అవి న్యాయబద్ధం, వాటి మీద 10వ తారీఖు నుంచి చర్చలు జరుపుతాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చింది, సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. పైగా ఇంకొకటి కూడా అన్నాడు ట్రంప్, హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయబోతుందని చెప్పాడు. నిజమే, హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి హార్మోజ్ జలసంధి నాకు తెలిసిన సమాచారం మేరకు ఓపెన్ అయిపోయింది. కాకపోతే ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. యుద్ధంకి ముందు టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది లేదు. ఇటీవలే ఇరాన్ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఇక నుంచి ఈ హార్మోజ్ జలసంధి ద్వారా వెళుతున్న నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని. ఇప్పుడు ఒమేను, ఇరాన్ కలిసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఈ వసూలు చేసే టోల్ ట్యాక్స్ని ఒమేను, ఇరాన్ పంచుకుంటాయి. ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి కూడా ట్రంప్ అంగీకారం చెప్పాడు. పైగా ట్రంప్ స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా ఉంది, ఇరాన్ ఆర్మీ పర్యవేక్షణలో హార్మోజ్ జలసంధి ఉంటుంది అని కూడా ప్రకటన చేశాడు. అంటే పూర్తిగా హార్మోజ్ జలసంధి ఇరాన్ చేతుల్లోనే ఉంటుంది, ఇరాన్ కండిషన్స్కి లోబడే ఉంటుంది, దాని మీద ఇరాను టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. సో ఇరాన్కి ఆ మేరకు లాభమే. అంటే ఇరాన్ పెట్టినటువంటి 10 కండిషన్స్లో ఈ కండిషన్ కూడా ఉంది. ఈ కండిషన్ ఆల్రెడీ ఓకే చెప్పినట్టున్నారు. ఇరాన్ అయితే అప్లై చేయడం కూడా స్టార్ట్ అయింది. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అక్కడి నుంచి నౌకల్ని ఎలో చేస్తున్నారు. ఇది ప్రపంచం మీద యుద్ధం వల్ల వచ్చిన భారం ఒక రకంగా చెప్పాలంటే. మరి ట్రంప్ ఇక్కడ ఏం సాధించగలిగాడు? నిజానికి ఇరాన్ని పూర్తిగా ఆక్రమించుకుందామని యుద్ధం స్టార్ట్ చేశాడు. కానీ అనుకోకుండా యుద్ధం మామూలుగా ఏంటంటే ఒక వారంలో అయిపోద్ది, లేదా 10 రోజుల్లో అయిపోద్ది అనుకున్నాడు. తర్వాత పరిస్థితిని అంచనా వేసుకుని 4 నుంచి 6 వారాలు పట్టితట్టుంది, ఎందుకంటే ఇరాన్ తిరగబడుతుందిగా గట్టిగానే అనుకున్నాడు. కానీ 6 వారాలు ముగిసినాయి తప్ప ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గట్లే. ట్రంప్ ఎంత బరి తెగిస్తున్నా ఇరాన్ తెగింపు ప్రదర్శిస్తూ ఉంది. తెగింపు ముందు బరి తెగింపు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తెగింపు వర్సెస్ బరి తెగింపు అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న నుంచి ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇరాన్కి ఉండదు అన్నాడు. ఇరాన్లో ఉన్న వంతెనలు కూల్చేస్తాం అన్నాడు.
ఇరాన్లో ఉన్నటువంటి రైల్వే కేంద్రాలు పేరు చేస్తామన్నాడు. రైల్వే స్టేషన్స్, రైల్వే ప్లాట్ఫామ్స్, ఇవన్నీ వంతెనలు ఇవన్నీ పేరు చేస్తామన్నాడు. తర్వాత పవర్ ప్లాంట్స్ పేరు చేస్తామన్నాడు కదా. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, పవర్ ప్లాంట్ పేరు చేస్తారా అని చెప్పేసి ఇరాన్ జెండాలు పట్టుకొని పోయి నిన్న కరెక్ట్గా భారత కాలమానం ప్రకారం 5:30కి ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ సమయానికంటే ముందే ఇరాన్ వాళ్ళంతా నైట్ పోయి, అంటే మనకి నైట్, వాళ్ళకి వేరే, వాళ్ళు వెళ్ళి పవర్ స్టేషన్స్ మొత్తం మానవహారంగా ఏర్పడ్డారు. రైల్వే స్టేషన్స్ పేరు చేస్తానన్నాడు కదా, అందరు ఇరానీలంతా ఇరానీ జెండాలు పట్టుకుని పోయి రైలు ఎక్కారు. తర్వాత వంతెనలు పేరు చేస్తా అన్నాడు కదా, బిజ్జీలు, ఆ బిజ్జీల దగ్గర పోయి ఇరానీలంతా జెండాలు పట్టుకొని నిలబడ్డారు. ఈ బిజ్జీలతో పాటు మా అమ్మని కూడా చంపాయి. ఈ రైల్వే స్టేషన్స్ నాశనం చేయడంతో పాటు మా అమ్మని కూడా చంపేసాయి. తర్వాత ఈ పవర్ స్టేషన్స్ పేరు చేయడంతో పాటు మా అమ్మని కూడా చంపేసాయి అని వాళ్ళు నిలబడ్డారు. నిజానికి యుద్ధానికంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. యుద్ధం నిబంధన ప్రకారం సామాన్యులను చంపకూడదు, ప్రజల్ని చంపకూడదు, సివిలియన్స్ని చంపకూడదు. రెండు, అసలు మౌలిక సదుపాయాలు కూడా టార్గెట్ చేయకూడదు. ఆల్రెడీ మౌలిక సదుపాయాలు టార్గెట్ చేయకూడదు అని నిబంధన ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు నాశనం చేస్తానని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. పైగా ఇప్పుడు నిజానికి ట్రంప్ కనుక ఇరాన్ మీద ఒక్కసారిగా దాడులు చేసి ఇరాన్ ప్రజలు కనుక ఒక వేలాది మంది చనిపోతే దీని మీద ప్రపంచం రియాక్షన్ మారిపోయింది. అమెరికా ఒక దోషిగా, ఒక విలన్గా ప్రపంచం ముందు నిలబడింది. ప్రపంచానికి అమెరికా సమాధానం చెప్పుకోవడం కష్టమైంది. పైగా అసలు నిజానికి యుద్ధాన్ని ఏ మోడల్లో చేయాలన్న దాని మీద కూడా అమెరికా దగ్గర రోడ్ మ్యాప్ లేదు. ఇప్పుడు సైనిక చర్య అన్ని ఒక మాట వినపడింది. సైనిక చర్య అంటే అది కొద్ది టైం పట్టింది. ఇరాన్ తెగించి పోరాటం చేస్తుందిగా టైం పట్టింది. మరి ఆ సమయంలోపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అతలాకుతలమైందిగా. ఇప్పుడు అమెరికా ఏంటి, కారుకు దిగువని ఆక్యుపై చేసుకోవాలి, హార్మోజ్ జలసంధిని ఆక్యుపై చేసుకోవాలి. ఈ రెండు ఆక్యుపై చేసుకుంటే తప్ప ఇరాన్ లొంగదు. ఈ రెండు ఆక్యుపై చేసుకోవడానికి టైం పట్టింది. ఆ టైంలోపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైపోయింది కదా. ఇప్పటికే అమెరికా మిత్ర దేశాలు యుద్ధాన్ని ముగించమని అమెరికాను ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పైగా అమెరికాకి యుద్ధం విషయంలో సపోర్ట్ ఇవ్వట్లేదు. నాటో దేశాలు అమెరికాని విడిగా పెట్టేశాయి. సో ట్రంప్ ఒక డైలమానంలో పడ్డాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇరాన్ ఒక ట్రాప్ విసిరింది ట్రంప్కి. ఆ ట్రాప్లో ట్రంప్ ఇరుక్కున్నాడు. ముందుకి వెళ్ళలేడు, వెనక్కి రాలేడు. వెనక్కి వస్తే పరుగు పోయింది, ముందుకెళ్తే నాశనం అయిపోయింది ప్రపంచం. అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. అసలు అంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ముందు ట్రంప్ ఇవ్వకుండా ఉండాల్సింది. అనవసరంగా ఇచ్చాడు. ఆవేశానికి పోయి, అతిగా పోయి, ఇగో టైము డెడ్ లైన్స్ పెట్టి, అదిగో ఇరాన్ని నాశనం చేసేస్తా, ఇదిగో ఇరాన్ని నాశనం చేసేస్తా అనే స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం పోయి కనుక ఉండుంటే ఈ పరిస్థితి ట్రంప్కి వచ్చి ఉండేది కాదు. నిన్న ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి. యుద్ధాన్న ముందుకు తీసుకెళ్తే ఎక్కడదా తీసుకెళ్ళాలి, ఎప్పుడుదా తీసుకెళ్ళాలి, యుద్ధానికి ముగింపు ఎక్కడా, ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. పైగా నైట్కు నైట్ 1 డేలో యుద్ధాన్ని క్లోజ్ చేయాలంటే ఉన్న మార్గం అణుబాంబు వేయాలి. అసలు అణు నిక్షేపాలు ఇరాన్లో ఉన్నాయని యుద్ధం స్టార్ట్ చేసి అమెరికానే అణుబాంబు వాడింది అనుకోండి. ఇప్పుడు అణుబాంబు ఒకసారి ఇరాన్ మీద వాడితే లక్షలాది మంది ఇరానీలు చచ్చిపోతారు. అక్కడ అసలు హీరోషిమా నాగసాకి గురించి మీకు గుర్తుందిగా, రెండో ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో. ఇప్పటికీ అక్కడ మొక్క కూడా మొలవదు. అంత దయనీయ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున అణుబాంబు ఒక్కసారి అమెరికా వాడిన తర్వాత రేపు అణుబాంబుల విషయంలో, అణు పరీక్షల విషయంలో అమెరికా ప్రపంచానికి కండిషన్స్ పెట్టేటువంటి నైతిక హక్కును కోల్పోయింది. పైగా ఒక్కసారి అణుబాంబు వదిలిన తర్వాత చైనా, రష్యా ఎలా రియాక్ట్ అవుతాయి అని తెలియదు. ఎందుకంటే వాళ్ళ లక్షలాది మంది ఇరానీలు చనిపోయిన తర్వాత చైనా, రష్యాల మీద ఒత్తిడి పెరిగింది. ఖచ్చితంగా ఒత్తిడి పెరిగింది. అమెరికా దుస్సాహసం మీద అప్పుడు ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అవి కూడా ప్రమాదకరమైన దేశాలు, వాళ్ళ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. అవి అమెరికా మీద ఒక యుద్ధం ప్రకటించాయనుకోండి, అది 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఏ పని చేసినా సరే దానివల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ని ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలి. కానీ సిద్ధంగా లేదు పరిస్థితి. ఓపెన్గా చెప్పాలంటే సిద్ధంగా లేదు. సిద్ధంగా ఉండేటట్టయితేనే ముందుకెళ్ళాలి. కాబట్టి అక్కడేమో ఇరాన్ తెగించి కూర్చోంది. మేము నాశనం అయ్యాం అబ్బా, తెగించి కూర్చున్నాం, చంపుతావో చంపు, నాశనం చేస్తావో చెయ్యి, మేము చావటానికి సిద్ధమై కూర్చున్నాం అని ఇరాన్ చెప్తుంది. మీరు మమ్మల్ని చంపేటప్పుడు మేము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చంపేస్తాం అంటుంది ఇరాన్. తెగించినోడికి ఇంకేముంది, అలా తెగించేశారు. ఇక ఈ బరి తెగింపు ఏమైంది, ఆ తెగించే వాడి ముందు నిలవలేకపోయింది. అందుకే నేను తమ్ములైన్లో కూడా పెట్టాను, తెగింపు ముందు బరి తెగింపు నిలవలేకపోయింది అనేటువంటిది. సో మొత్తానికి ట్రంప్ కొంత వెనక్కి తగ్గినట్టే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాడు. 10వ తారీఖు నుంచి చర్చలు 10 కండిషన్స్ మీద, ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ మీద జరగబోతూ ఉన్నాయి. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది. బట్ ఇరాను టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఈ యుద్ధంలో ఈ విషయాలు కీలక పరిమాణాలుగా మనం చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.